హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ ఏంటంటే సరే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నాకు ఇది చెప్పండి. ఎంతమందికి ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి తెలుసు ఆర్ ఐడియా ఉంది? నాకు ఈ ప్లేస్‌కి షిఫ్ట్ అవ్వకముందు ఫ్లెమింగో ఫెస్టివల్ ఒకటి జరుగుతుందని చెప్పేసి నాకు ఐడియా లేదు. మేము రీసెంట్‌గానే ఇక్కడికి షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా! అప్పుడు తెలిసిందనమాట. ఇలా జనవరి 10థ్, 11థ్, 12థ్ డేట్స్‌న ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తున్నారు అని. ఫస్ట్ టైమ్ దాని గురించి తెలియడం కానీ, వెళ్ళడం గానీ ఫస్ట్ టైం. చాలా ఎక్సైటెడ్‌గా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఉందండి అసలైన సినిమా. ఏంటనంటే మధ్యలో రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఎంతమందికి గుర్తుంది? అదే ఫ్లెమింగో ఫెస్టివల్ టైంలో అంటే జనవరి 10థ్, 11, 12 మన సంక్రాంతి ఫెస్టివల్‌కి ముందు సైక్లోన్ ఎఫెక్ట్ చూయించింది మన ఏపీలో. అలా ఆ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది కదా! సరే వెళ్దాంలే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో రెయిన్ స్టార్ట్ అయిపోయింది. సర్లే అని మళ్ళీ ఇంకొంసేపు ఆగిపోయింది. ఇలా మేము ఆ ప్లేస్‌కి రీచ్ అయిపోయాము. బైక్ పార్క్ చేసేసి ఇంక ఒక ప్లేస్ నుంచి మళ్ళీ లేక్ దగ్గరికి వెళ్ళాలి. ఆ లేక్‌కెళ్ళే ప్లేసెస్‌లో ఇవి క్యాప్చర్ చేస్తున్నాను. నాకు ఆ రోజు లాంగ్ వీడియో కోసం అని చెప్పి నేను ఇవి క్యాప్చర్ చేయలేదు. జస్ట్ ఒక రీల్ కోసం అని చెప్పి క్యాప్చర్ చేసుకున్నాను. సో, కొంచెం వీడియోస్ మనకి రేషియోస్ అటు ఇటు ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళినాక అసలు ఎంతమంది జనం ఉన్నారు తెలుసా? వాన్‌లో కూడా చిన్న చిన్న పిల్లలు ఎంతమంది. నేను ఇంత క్రౌడ్ అయితే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. బికాజ్ మనమంటే ఫస్ట్ టైమ్ కాబట్టి ఇంత ఎక్సైటెడ్ అయితూ వెళ్తున్నాం ఈ రెయిన్‌లో. ఎవరొస్తారులే అసలు మనం ముందు కరెక్ట్ లొకేషన్‌కి వెళ్తున్నామా లేదా అన్నట్టు వెళ్ళాను. అక్కడికి వెళ్లి చూస్తే వామ్మో! వానేంటి? వరద ఏంటి? ఈ జనం ఏంటి అనిపించింది. అక్కడికి వెళ్ళాం. మేము బోటింగ్‌కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. సో, డైరెక్ట్ ఒక 2, 3 ప్లేసెస్‌లో చేస్తారంట ఈ ఫ్లెమింగో ఫెస్టివల్. సూలూరుపేట నియర్ బై విలేజ్‌లో. ఒకటి సూలూరుపేట ఈ ఇయర్ నాకు చేసిన ఐడియా ఏంటంటే, ఒకటి సూలూరుపేట గవర్నమెంట్ కాలేజ్ ఎదురు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భీములవారిపాలెం బీచ్ ఒకటి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అదే బర్డ్ సాంచురీ ఉంటుంది కదా! అక్కడ అనుకుంటాను. ఈ 3 ప్లేసెస్‌లో చేస్తారు. మనకి బోటింగ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సరే బోటింగ్‌కి వెళ్దామని చెప్పి ఇక్కడికి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్లి చేస్తే 2 ప్లేసెస్‌కి బోటింగ్ అని ఉంది. మాకు తెలియక మేము లేట్‌గా వెళ్ళాం కానీ నెక్స్ట్ టైమ్ ఈ ప్లేసెస్‌లో నియర్ బై ఎవరైనా ఉంటే ఆర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ ఉంటే మాత్రం కొంచెం ఎర్లీగా డే టైమ్ వెళ్ళండి. బికాజ్ ఇరక్కలం ఐస్‌లాండ్ ఉంటుంది. అంటే మన వాటర్‌కి మధ్యలో ఒక ఊరు ఉంటుంది. అక్కడికి నార్మల్ డేస్‌లో వెళ్ళాలి అంటే చాలా ప్రైస్ అవుతుంది. బట్ ఇలాంటి డేస్ ఇలా పులికాట్ ఫెస్టివల్ ఫ్లెమింగో ఫెస్టివల్ కండక్ట్ చేసిన టైంలో వెళ్తే జస్ట్ రూ. 100 పర్ పర్సన్. మంచిగా ఒక 80 కిలోమీటర్సో ఎన్నో కిలోమీటర్స్ మనం బోట్‌లో ట్రావెల్ చేస్తూ వెళ్ళొచ్చంట. బావుంటదంట ఆ ప్లేస్. నేను ఆ ఫ్లెమింగో ఫెస్టివల్‌కి మనకు రీల్స్ వస్తుంటాయి కదా! ఇది ఎలానో తెలీదు. మనం ఒక ప్లేస్‌కి షిఫ్ట్ అయిపోయామంటే మనకన్నా ముందు ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌కి తెలిసిపోతుంది. నాకు ఇక్కడికి షిఫ్ట్ అవ్వగానే ఆ రీల్స్ ఫీడ్ అంతా ఇదే వచ్చేసింది. ఎందువల్లో తెలీదు. ఫ్లెమింగో ఫెస్టివల్‌కి ఈ ప్లేసెస్ విజిట్ చేయండి, వెళ్తే అది ఇది అని చెప్పి ఉంటారు కదా! దాంట్లో నాకు ఈ ప్లేస్ సజెస్ట్ చేసింది. ఇరక్కలం ఐలాండ్ అని. సరే నేను కూడా దానికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఎక్సైటెడ్‌గా ఎళ్ళా. బికాజ్ 80 కిలోమీటర్స్ వాటర్‌లో ట్రావెలింగ్ అంటే బావుంటది. 80 ఆర్ నియర్ బై నాకు తెలీదు ఎన్ని కిలోమీటర్సో. కానీ ఎక్కువ సేపు వాటర్‌లో ట్రావెల్ చేయొచ్చు. బావుంటది ఆ ప్లేస్ అని చెప్పారు. సర్లే ఆ ప్లేస్‌కి వెళ్ళొచ్చు కదా అని చాలా ఎక్సైటెడ్‌గా ఎళ్ళాము. ఆ రోజు మాకు తెలీదు పర్టిక్యులర్ ఈ టైమింగ్ వరకే ఉంటుందని. 3 లోపు అయిపోతుందంట ఆ ప్లేస్‌కి. తర్వాత ఆ ప్లేస్‌కి అలౌ చేయరంట. జస్ట్ ఆ లేక్ వరకు మనకు బోటింగ్ ఉంటుంది. ఇలా వెళ్ళగానే టికెట్స్ తీసేసుకొని ఇంకా బోటింగ్ దగ్గరకొచ్చేసాం. అసలు ఏమి క్రౌడ్ నిజంగా నేనైతే నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ప్రశాంతంగా ఉంది తెలుసా? చాలా ఫ్రెష్ వాటర్ ఎంత బావుందంటే క్లైమేట్ కూల్‌గా ఉండడం వల్ల చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఆ ఉన్న కొంతసేపు తెలియకుండానే ఫేస్‌లో ఒక హ్యాపీనెస్ అనమాట. ఎందువల్లో తెలీదు. తెలిసి తెలియని ఆనందం. హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్‌లో వీటిలన్నిట్లో వెళ్ళాం కానీ దానికన్నా నాకెందుకో ఇది చాలా చాలా తెలియకుండానే హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందువల్లో తెలీదు. అంటే ఇది ఇలా పెద్దగా ఒకటి డే టైమ్‌లో అంటే నేను ఎక్కువ హుస్సేన్ సాగర్ బోటింగ్ ఎప్పుడు వెళ్ళా అంటే నైట్ టైమ్ వెళ్ళా ఒకసారి ఎప్పుడో. అది కూడా నేను ఎక్కువ సార్లు వెళ్ళలేదు. అందువల్లో తెలీదు ఇలా ఫ్రెష్‌గా ఇట్లా కూర్చొని ఈ బోట్స్ ఉండవు కదా అక్కడ. ఇలా వెళ్ళడం అది వేరు అయ్యేసరికి దేనివల్లో తెలీదు. నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు. అలా కొంచెం ఆ వాటర్‌ని చూస్తూ ప్రశాంతంగా బోటింగ్ చేసేసాం. మీరెంతమంది ఈ వీడియోలో గమనించారో తెలీదు కానీ, అక్కడక్కడ మనకి కొన్ని ట్రీస్ కనిపిస్తాయి. అంటే
చిల్ల చెట్లు అని అంటారు. ఎంతమందికి ఐడియా ఉందో ఐడియా లేదో తెలీదు. నాకు ఆ చెట్లు చూడగానే నాకు మా ఊరే గుర్తొస్తది తెలుసా? మేము ఉండే నియర్ బై ఎక్కడ పట్టినా నాకు ఆ చెట్లే కనిపిస్తాయి. మా ఊర్లో కూడా మొత్తం అవే చెట్లుంటాయి. నాకు ఆ చెట్లు చూడగానే నాకు మా ఊరు గుర్తొచ్చి అదొక హ్యాపీనెస్ ఇస్తది. అలా సరదాగా, హ్యాపీగా ఆ రోజు కానీ మేము వెళ్ళి ఆ ప్లేస్ ఎంత ఎంజాయ్ చేసామో అలాగే ఫొటోస్, రీల్స్ దిగుతూ ఒకరికొకరం అంటే ఇంకెవరు నాకు తీసేవాళ్ళు మాకెవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి ఒకరికొకరం అలా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. ఆ ఉన్న కొంతసేపు బోటింగ్లో మాత్రం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అక్కడున్న కొంచెం సేపట్లో పైన హెలికాప్టర్ తిరుగుతూనే ఉందన్నమాట. ఆ హెలికాప్టర్‌ని చూస్తే అనిపిస్తది మనం అసలు ఎక్కగలుగుతామా లేదా? ఎప్పుడన్నా ఏరోప్లేన్, హెలికాప్టర్ ఎక్కగలుగుతామా లేదా అనిపిస్తది. కానీ నాకు ఫ్లయింగ్ పైన ఏమన్నా పైకి హై ప్లేసెస్‌కి ఎక్కినా ఆర్ ఇట్లా తిరిగేవి ఏమన్నా ఉంటాయి కదా! నాకెందుకో ఆ ఫోబియా ఉందనమాట. కొంచెం హై ప్లేస్ నుంచి చూసినా, హై ప్లేసెస్‌కి ఎక్కినా అలా పైనుంచి ఏదన్నా చేయాల్సొస్తున్నా గానీ నాకు కళ్ళు తిరుగుతాయి. ఆ ఫోబియా ఉంది. కానీ వాటర్‌లో నేను ఎంత గేమ్స్ ఆడాలన్నా, ఏం చేయాలన్నా నేను వాటర్‌లో కొంచెం సమ్‌వాట్ ధైర్యంగా చేయగలుగుతాను కానీ, నాకిట్లా హై ప్లేసెస్ నుంచి ఏదైనా ఏరోప్లేన్ గానీ, హెలికాప్టర్ ఇంకేదైనా జెయింట్ వీల్ ఏ గేమ్స్ అయినా ఎటువంటిదైనా అసలు నాకు ఒక్కొక్కసారి కొంచెం హై ఫ్లోర్‌కెళ్ళాక కిందకి చూడాలన్నా నాకు భయమే. ఆ ఫోబియా ఉంది నాకు. అలా రీల్స్ చూసుకుంటూ, చేసుకుంటూ హ్యాపీగా ఎన్నో రీల్స్ చేద్దామన్నట్టు ఇద్దరం వాటర్‌లో చెయ్యి పెట్టి దులిపాము. అన్నీ చేసాం. బట్ ఒక్కటే ఒక మినీ వ్లాగ్ చేయగలిగాను. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాను మొన్న లాస్ట్ వీకే మినీ వ్లాగ్ లాగా. ఎవరైనా చూడకపోయుంటే వెళ్ళి చూడండి. ఈ ప్లేస్‌కి నెక్స్ట్ ఇయర్ మాలాగే ఎవరైనా కొత్తగా వచ్చున్నా ఫ్లెమింగో ఫెస్టివల్ ఇప్పటి వరకు చూడకపోయినా చూడాలి అనుకుంటున్నా. ప్రతి ఇయర్ జాన్వరిలో జరుగుతుందంట. అలా ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటనంటే ఈ బీవీ పాలెం బీచ్‌కి వెళ్తే కొంచెం బోటింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇందాక చెప్పాను కదా ఎరక్లం ఐలాండ్ అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు. కొంచెం డిఫరెంట్‌గా ప్లెజెంట్‌గా ఉంటుందంట. నెక్స్ట్ ఇయర్ గనక మాకు కుదిరి మేము వెళ్తే గనక ఖచ్చితంగా ఎరక్లం ఐలాండ్‌కి అయితే వెళ్ళాలి. ఒకసారి చూస్తే నాకు దాని మీద ఉన్నది కూడా పోతుంది ఇంట్రెస్ట్. లేకపోతే నాకు అబ్బా చూడలేకపోయామే ఆ రోజు కొంచెం ముందెళ్ళుంటే చూసేవాళ్ళమే అనిపిస్తూ ఉంటుంది. నాకు అనిపించింది ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఎందుకు చేస్తారు అని చెప్పి నేను తెలుసుకుంది ఏంటంటే మనకి అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో అంటే అక్టోబర్ టు ఏప్రిల్ ముందు ఇయర్ అక్టోబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మధ్యలో బర్డ్స్ వస్తాయంట ఎక్కడి నుంచో ఎక్కడికి పులికట్ లేక్ దగ్గరికి వస్తాయంట. సో వాటికి గుర్తుగా ఫుడ్ కోసం అవి ఏమంటారు ఈ ప్లేస్ నాకు గుర్తు రావట్లేదు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళే వాటిని ఏమంటారు అయ్యో గుర్తు రావట్లేదు ఏదో అంటారు మైగ్రేషన్. బర్డ్స్ ఫుడ్ కోసం ఆర్ వాటి షెల్టర్ కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు మైగ్రేషన్ అంటారు కదా అలా మైగ్రేషన్ కోసం అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వచ్చి ఉంటాయంట. దానికి గుర్తుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారంట. థ్యాంక్ యూ గైస్ బాయ్.